హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఎంత గ్రోలినప్పటికీ తనివి తీరనటువంటిది. ఎలాగైతే సముద్రపు నీరు ఎంత తాగినా కూడా దాహము తీరదో, సముద్రుడు తనకి అవసరమైతే నీరు తాగాలి అంటే తన నీరు తాను ఎలాగైతే తాగలేడో, భగవంతుని యొక్క కృప, భగవత్ స్వరూపులమైనటువంటి మనము కూడా అదే దాంట్లోని ఎంతగా తిరుగుతున్నా, ఎంత అది గ్రోలినా కూడా మనకి ఆ తనివి తీరనటువంటిది. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, దేవి భాగవతం అంటేనే అసలైనటువంటి భగవత్ శక్తి, భగవత్ లీల, తత్వం, భగవత్ తత్వం, తత్వబోధ, సంపూర్ణంగా తత్వబోధనే అంతటి శక్తివంతమైనటువంటిది. కాబట్టి దేవి భాగవతం మనము ఎంత గ్రోలినా తనివి తీరదు. ఎప్పుడైతే రాక్షసులు అందరూ కూడా వీరికి ధర్మోపదేశమే చేస్తున్నారో, అంటే నువ్వు చేస్తున్నది ధర్మ విరుద్ధము, ధర్మం సరిపడా చేయడం లేదని హితోపదేశం, ధర్మశాస్త్రాన్నే బోధిస్తున్నారు. చూసారా? ఎలాగైతే తాగుబోతు నోట తాగుడు మంచిది కాదు అని తెలియపరిపించడం లాంటిదన్నమాట ఇది. అందుకే ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో చూడండి, అది తప్పు అని తెలుసు, అది చెడు అని తెలుసు మనకి. అందుకనే చెడు వ్యసనాలైనటువంటి, చెడుకి సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు ప్రతి ఒక్క దాని మీద, పొగ త్రాగడం మీకు హానికరమని ఆ యొక్క ప్యాకెట్ల మీద, ఆ మందు బాటిళ్ల పైన తాగడం చాలా హానికరమని వాటిపైన, అంటే చెడు చేస్తూ అది చెడు అని మళ్ళీ చెప్పడం అనేది. ఇప్పుడు అందుకనే దొంగ సన్యాసం అన్నారు చూడండి, దాని అర్థం అదే. నక్క వినయం ఇటువంటిదే. మనము చేసేది చెడు, చెడు చేస్తూ మళ్ళీ అది చెడు అని చెప్పకనే చెప్తున్నాం. అంటే ఒకరిని మోసం చేస్తూ, ప్రేరేపిస్తూ, మోసాన్ని సమర్థిస్తూ మళ్ళీ మనం అది చెబుతూ వస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా జరిగింది కాబట్టే దేవతలందరూ కూడా మీరు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు, మీరు మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేయడం కోసం మీరు ధర్మ పన్నాగాలు చెబుతూ, మీరు మీ గురువైనటువంటి మీ గురుణ్ణి ఆ యొక్క పరమాత్ముని అనుగ్రహం కోసం పంపించి, తపస్సుకి పంపించి, ఆ దివ్య మంత్రాలనే తెప్పించి మా మీద ప్రయోగిద్దాం అనుకుంటున్నారు. మీ గురువు యొక్క తపశ్శక్తి సంపాదించుకుని రాగానే ఆ శక్తిని, ఆ మంత్రశక్తిని మాపై ప్రయోగించాలనుకుంటున్నారు. ఎంత తెలివైన వారు మీరని వారిని హాస్యాస్పదంగా ఎక్కసెక్కాలాడుతూ దేవతలందరూ కూడా భీకర యుద్ధానికి దిగారు. ఎందుకంటే ఒక రకంగా వారు చేసేది తప్పు, మోసం, చెడ్డు ఎప్పుడూ కూడా మోసమే జరుగుతుంది. అతి వినయం దురత లక్షణం అన్నారు పెద్దలు. ఇప్పుడు వీరిక్కడ అతి వినయమే చూపించారు. అసలు స్వసిద్ధంగా అసురులుగా ఉండేటువంటి వారు, మేము కేవలం కందమూలాలతోనే ఉన్నాము, మేము తపో సంపన్నులము అని చెప్పి వారు
పైన ముసుగు వేసుకున్నారు మంచివారిగా. అది గ్రహించినటువంటి దేవతలు ఇక్కడ మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మంచి ఆలోచనలతోని, సత్ప్రవర్తనతోని, సద్బుద్ధితోని ఉండేటువంటి వారికి ఎప్పుడూ దైవం సహకరిస్తుంది. వాళ్ళు యుద్ధం చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. వాళ్ళు గెలవడానికి కష్టమైతూ ఉండొచ్చు. కానీ దైవం ఎప్పుడూ కూడా వారికి సహకరించి వారిని గెలిపిస్తూనే ఉంటుంది అని తెలియపరచడానికే మనకిది. ఇక్కడ దేవతలు ఎప్పుడూ కూడా లోక కళ్యాణార్థము మంచి కోసమే బ్రతుకుతూ ఉన్నారు. వారెప్పుడూ కూడా దేవతలు భక్తుల్ని అనుగ్రహిస్తూ, వారందరినీ రక్షిస్తూ, కాపాడుతూ, వారికి మంచి చేయడానికే చూస్తూ ఉన్నారు. కానీ ఈ రాక్షసులు, అసురులు వారిని రక్షించుకోవడం కోసము, వారు ఒకరిని మోసము చేయడం కోసం, అంటే ఆ దేవతలనే మోసం చేయడానికి వారికి సమయం కలిసొచ్చేంత వరకు కూడా ఒక ముసుగు వేసుకొని వినయం ప్రదర్శించి మేము తపో సంపన్నులమని అన్నారు. అంటే ఎప్పుడూ కూడా చెడు చేసేవారు, చెడు లక్షణాలు ఉన్నవాళ్ళు అతిగా వినయం చూపిస్తున్నారు అంటే ఎప్పుడూ వారిని నమ్మకూడదు. స్వసిద్ధంగా ఎప్పుడూ ఉండేటట్టుగా ఉంటే అది వేరు గాని, అతి వినయం, అతి శాంతం ఎప్పుడూ కూడా డేంజరే. మౌనంగా, అతిగా మౌనంగా ఉన్నారు అంటే చాలా డేంజర్ అని మనకి తెలియపరచడానికే ఇది. ఇక్కడ దేవతలు వెళ్ళి వాళ్ళతోని ఎప్పుడైతే యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారో, ఒక్కసారిగా యుద్ధం మొదలైందో, ఏం చెయ్యాలి, ఎలా రక్షింపబడాలి, ఇప్పుడు ఎలాగో అలా మనం వీళ్ళ దగ్గర నుంచి రక్షింపబడాలి, మనము ఏదైనా కూడా ఉపాయం ఆలోచించి ఆ ఉపాయం ప్రకారం మనం కాపాడుకోవాలి అనేటువంటి భావనతోని వీరికి దేవతలకి గురువైనటువంటి భృగు మహర్షి భార్య దగ్గరికి వెళ్ళి ఆవిడని శరణు వేడారు. ఒకటి గురుపత్ని ఆవిడ, అందులో స్త్రీమూర్తి. తల్లి ఆ బిడ్డ ఎటువంటి వాడు అనేది ఎప్పుడూ ఆలోచించదు. ఎటువంటి వాడైనా కూడా తన దగ్గరికి వచ్చి శరణు వేడితే తన్ని రక్షించాలనే చూస్తుంది ఎప్పుడూ కూడా తల్లి. తను అండగా నిలవాలని చూస్తుంది. అలాగే ఆ తల్లి కూడా మీరేమీ కూడా భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు ఏమాత్రము కూడా ఇబ్బంది పడకండి అని చెప్పి భృగు మహర్షి యొక్క భార్య వారికి అభయం ఇచ్చింది. ఎప్పుడైతే వారికి అభయం ఇచ్చిందో వారందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని రక్షించడానికి వారందరినీ కూడా లోపల ఉంచి ఈవిడ ముందుకి వచ్చింది. దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి ఆవిడతోని పోరాటం, అంటే మాటల పోరాటం మొదలుపెట్టారు. నీవు అడ్డు తొలగు, ఎలాగైనా సరే మేము ఆ రాక్షసుల్ని అంతం చేయాలి, మేము యుద్ధం చేయాలి అని. ఆవిడ వారిని రక్షించుతాను అని అభయం మాట ఇచ్చింది కాబట్టి తల్లి ప్రేమ అక్కడ అడ్డం వచ్చి వారిని రక్షించడం కోసము ఆవిడ ఏమి చేసింది అనేటువంటి దాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.